ఒకరు ఇద్దరు ఉన్నారు. ఉద్యోగం కల్పించండి పిల్లలకి. దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది. మాకు కుటుంబం పరంగా కొంచెం మేము కూడా బలపడతాము. అదే ఒకటినో మన మాట్లాడితే బాగుంటుందని మీరు అడుగుతూనే మాట్లాడతా అదే మాట్లాడేది. అన్ని నేను చెప్పేస్తే మీరు అడిగినాక ఏముండదని నేను బయట రాజధాని గురించి కూడా 3 రాజధానులు అన్నారు. హైదరాబాద్ నుంచి విడాము. విడిన తర్వాత మనకంటూ రాజధాని అనేది లేకుండా పోయింది. దాని మీద కూడా ఒక మాట మాట్లాడారు. రాజధాని విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఆనాడు బాబు గారు 5 కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి అని చెప్పారు. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం, మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాం, రెండో నిర్ణయం 3 ముక్కలాటలు. ఎవరన్నా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటాడు తల్లి, ఈయన తీసుకున్నాడు. 3 రాజధానులు అంట. కర్నూలులో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఎన్నోడు కట్టుకున్నాడు తల్లి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్, ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అంతే, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నానికి. అమ్మ ఆల రామకృష్ణారెడ్డి గారు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు పొడిచాడు. ఇక్కడ ఆనాడు ఏం చెప్పాడు తల్లి, ఇక్కడున్న రోడ్డు పైన ఏం చెప్పాడు, జగన్ గారిని ఒప్పిస్తా, రాజధాని ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు తల్లి. ఆ వీడియోలు మీరు చూసుంటారు. కానీ 3 రాజధానికి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా, ఆల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఆనాడు ఒక మాట చెప్పాడు, చివరికి చేతల్లో 3 రాజధానులకు ఓటు వేశాడు తల్లి. అమ్మా ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని, కౌన్సిల్లో ఆనాడు మేమందరం పోరాడాం. 39 మంది ఉంటే కలిసికట్టుగా పోరాడి ఆ బిల్లుని మేము ఆపాం. అది సరైన బిల్లు కాదు, రాజధాని ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము నిలబడ్డాం. కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి. వాళ్ళు వస్తారు తల్లి, చెల్లమని తొడుకుని వస్తాడు, వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం, దయచేసి అడగాలి తల్లి. ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితి. 1,00,000 సర్వనాశనం చేశారండి రాజధాని. ఉన్న రోడ్లు తవ్వకుండా పోయారు. అక్కడ భవనాలని సగం పనులు ఆగినాయి, సగం పనులు ఆగిపోయినాయి, ఒక్క ఇటుకే లేదు 5 సంవత్సరాలు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. వైకాపా నాయకులు గాని కార్యకర్తలు గాని మన గడప తడితే దయచేసి ఈ ప్రశ్న అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని నేను కోరుతున్నాను. వెళ్ళిపోయాడు నా భర్త, ముందు బాధపడ్డామని వదిలేసి వెళ్ళిపోయాడు. అదే మందుతో ఈ రోజు చనిపోయాడు సార్. ఇద్దరికి మీరే తీసుకురావాలని కోరుకుంటున్నాను. అమ్మా ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అప్పుడే మళ్ళీ మహిళల దగ్గర నుంచి ఓటు అడుగుతాను. ఇప్పుడు మద్యపాన నిషేధం కాదు కదా, వీధి వీధి మద్యం పారుతుంది. అది కూడా ఎంత దారుణమైన మద్యం అంటే రోజుకి ఒక క్వార్టర్ బాటిల్ తాగితే 365 రోజులు దేవుడి దగ్గరికి వెళ్తాం సార్. అలాంటి మద్యం తీసుకొచ్చారు. మద్యం ధరలు పెరిగినాయని ఇప్పుడు గంజాయి కూడా విపరీతం వచ్చింటాయి. అమ్మ ధైర్యంగా ఉంటుందమ్మా. జూన్ 3వ తారీఖు వరకు